గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుక్ చేసుకున్నాక గతంలో 1.5 రోజుల్లోనే ఇంటి వద్దకు సిలిండర్ తెచ్చి ఇస్తే ప్రజల్లో ఆందోళనకు తావుండదని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్ సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమావేశానికి ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని వెల్లడించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. హెచ్పీసీఎల్ సంస్థ 90% పైగా ఓటీపీలతోనే గ్యాస్ సరఫరా చేస్తోందని, ఆ తర్వాతి స్థానాల్లో బీపీసీఎల్, ఐఓసీఎల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. సిలిండర్ల సరఫరాలో సాధారణ పరిస్థితుల్లో 1.5 రోజుల్లోనే డెలివరీ జరిగేదని, కానీ ఇప్పుడు 2.5 రోజులు పడుతోందని అధికారులు వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే రీఫిల్ బుకింగ్ గడువు పెరిగిందని, ఇలాంటి సమయంలో గతంలో మాదిరిగానే డెలివరీని 1.5 రోజుల్లోనే అందించగలిగితే ప్రజల్లో గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన ఉండదని సీఎం సూచించారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి మనోహర్, గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో కొందరు అనవసరమైన ఆందోళనలు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. యావరేజ్ నార్మల్ గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒక రోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. ఫిజికల్ గా దయచేసి వినియోగదారులు మేము కోరేది ఏంటంటే, ఫిజికల్ గా మీరు గ్యాస్ ఏజెన్సీల దగ్గర వెళ్లకుండా మీరు ఇవి ఆన్లైనే చేసుకోవాలి. మీ బుకింగ్ చేసుకున్నాక మీకు వచ్చిన ఓటీపీని 100% అది మాత్రం మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ఓటీపీ ఉంటేనే డెలివరీ జరుగుతుంది. మీరు ఒకసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత రీఫిల్ బుకింగ్ కోసం మీకు 45 రోజులు కనీసం మీరు సమయం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు సమయం ఇవ్వాలి. ఎవరైనా తొందరపడి ఈ 25 రోజుల్లోపు 45 రోజుల్లోపు మరొకసారి మీరు తిరిగి వెళ్తే అది సిస్టమ్ పైన భారం పడుతుంది తప్ప దాని ద్వారా మీకు మరొకసారి సిలిండర్ ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీరు తొందరపడి పానిక్ బుకింగ్, ఏదో అర్జెంట్ గా మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి ఇంకో సిలిండర్ వస్తుందని, కొంతమంది సిలిండర్ అవ్వకపోయినా కూడా, పూర్తి ఖాళీ అవ్వకపోయినా కూడా ఇమీడియట్ గా దాన్ని బుక్ చేయడం ద్వారా సిస్టమ్ పైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కీలక వ్యవస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరా విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సెంట్రల్ కిచెన్ల ద్వారా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా జరుగుతోందని, వాటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్పారు. అలాగే ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలు వంటి వాటిల్లో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిరంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లు వంటి వాటిల్లో కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏంటంటే మనకి పాఠశాలలు, హాస్పిటల్స్, అదే విధంగా వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందించాల్సిన సరఫరాని ఒక ప్రయారిటీ బేసిస్ తీసుకెళ్లమని కోరడం జరిగింది. బ్లాక్ మార్కెట్ పైన ఉక్కుపాదం తోటి ఎక్కడైతే ఏజెన్సీలు గానీ, గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా డైవర్షన్ ఎక్కడ జరుగుతుంటే, డొమెస్టిక్ యూసేజ్ కి ఉపయోగించాల్సిన సిలిండర్స్ కమర్షియల్ గా తీసుకెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళ పైన 6A కేసెస్ నమోదు చేయమని ఈరోజు స్పష్టంగా చెప్పాం. ఇప్పటి వరకు ఈ 5-6 రోజుల్లో 616 కేసులు బుక్ చేశాం. సుమారు 2,500 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. ఫర్టిలైజర్స్ విషయంలో, అగ్రికల్చర్ సెక్టర్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన 80% కి సరఫరా అయ్యే విధంగా, అందులో కూడా ఎక్కడ లోటు లేకుండా మనకి రాబోయే రోజుల్లో కృత్రిమ కొరత రానికుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం ప్రస్తావించారు. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. చిన్న చిన్న వ్యాపారులు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు పడకుండా, జీవనోపాధికి ఆటంకం కలగకుండా ఉండేలా కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి మనోహర్ సమావేశంలో ప్రస్తావించారు.
గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ విధానాల్ని పరిశీలించాలన్న సీఎం ఇండక్షన్ స్టవ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు త్వరలోనే మరింత ఎల్పీజీ కేటాయింపుల్ని కేంద్రం చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.